హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే వచ్చేసి కారపొడి దోశ ఫ్రెండ్స్. వచ్చేసి ఇదైతే కామసేని అంటారు కదా. ఇదిగోండి, మొన్న ఫంక్షన్లో చేస్తే మిగిలింది కదా అన్నట్టు వేసి చేసేస్తున్నాయి. ఇవేమో ప్లెయిన్ దోశలు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ ఫ్రైడే కదా, పూజ అది చేసేసుకున్నాను. మార్నింగే లేచి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, మాల వేసాను. ఇవాళ ఫ్రైడే కదా, ఇంట్లో పూల మాల ఉంది. మన ఫంక్షన్ కోసం అని తీసుకొచ్చారు, రోజు వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్, వచ్చేసి 5 కొబ్బరి బొండాలు అయితే 3 నిన్న కొట్టించుకొచ్చాను. వాటర్ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఈ కొబ్బరికాయ వచ్చేసి 60 రూపీస్ చెప్తున్నాడు బయట. కొబ్బరి కూడా వచ్చింది, లేత కొబ్బరి చాలా బాగుంది. ఇంకా 2 మిగిలినాయి, వాళ్ళు కొట్టించేసుకొస్తే సరిపోతుంది. మళ్ళీ ఉన్న కొద్ది ఎవాపరేట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. వచ్చేసి వాటరు ఇదిగోండి, ఇది పూజ కోసం అని చెప్పి తీసుకున్నటువంటి మోడాకము కుర్చీ. 2 విధాలుగా వాడుకోవచ్చు, పూజ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు మంచిగా. మన ఫంక్షన్ కోసమని తీసుకున్నారు, చాలా బాగా యూజ్ అయిందండి. 600 పడింది. ఇది నాగోల్ సైడ్ తీసుకున్నారు. ఇదిగోండి, వచ్చేసి తులసి తోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. ఇదిగోండి, మొన్న ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు హోమం అప్పుడు నవధాన్యాలు వేశారు కదా. రోజు మా బాబు పూజ చేసుకొని మార్నింగ్ లేచి వాటర్ పోస్తాడు స్నానం చేశాక. సాయంత్రం పూట పూజ చేసుకుంటాడండి రాగానే 5:30కి అట్లా. దీనికి 2 మొగ్గలు వచ్చినాయండి, గులాబీ పూలు. ఇది మల్లె చెట్టు, ఇప్పుడు సీజన్ కదా, నిన్ననే వస్తున్నాయి మొగ్గలు. ఇంకా చూడాలి ఎట్లా వస్తాయో మొగ్గలు అనేవి. పోషణ చేస్తే బాగా పుల్ల మజ్జిగ ఆ వాటర్ ఈ వాటర్ పోస్తే బాగా యూజ్ఫుల్ అయ్యి బాగా మొగ్గలు వస్తాయని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు మొగ్గలు వస్తాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇదైతే ఎర్రమట్టి అండి. మొన్న హోమం చేశారు కదా, అందులో వేసినటువంటి మట్టి పడేయలేదు. ఇక వచ్చేసి అన్ని మొక్కల్లో వేసేస్తున్నాను. చాలా మిగిలింది. బయట ఇది కొనాలంటే కూడా బస్తా 100 రూపాయలు 50 రూపాయలు చెప్తున్నారండి. ఇక పూజ కోసం తీసుకొచ్చింది కదా అన్నట్టు ఇక్కడనే ఇట్లానే ఉంచేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి డికాషన్ అది వేసి పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అడుగుతారు కదా అని. నిన్నటి దాకా ఇంకా ఫంక్షన్లో వేసినటువంటి డికాషన్ మిగిలిపోతే అదే వాడేసాను. ఓన్లీ మా అత్తయ్య గారే తాగుతారు కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి డికాషన్ 2-3 డేస్కి వేస్తూ ఉంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నేను నిన్నటి వీడియోలో బటర్ కాచాను కదా విజయ వాళ్ళది. ఇదిగోండి, ఇంత వచ్చింది నెయ్యి అనేది. చాలా వచ్చిందంటే 1/2 కేజీకి 1/2 కేజీ నెయ్యి వచ్చింది. గస అనేది చాలా తక్కువ వచ్చింది. అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే గస ఎక్కువ వస్తుంది, నెయ్యి తక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి మార్నింగ్ వడగట్టి వేసేసుకున్న బౌల్లో పోసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇది టీ పొడి తీసుకొచ్చారు మా అత్తయ్య గారు, బాగుంటుందని. చూడాలి ఎట్లా ఉంటుందో. నేనైతే రెడ్ లేబులే యూజ్ చేస్తాను కదండి, చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళ చుట్టాలని దగ్గరండి. ఇది వచ్చేసి జావ పెట్టేస్తున్నాను. రోజు టిఫిన్ తిని జావ తాగడం వల్ల అత్తయ్య గారికి 1:30 అయినా కానివ్వండి ఆకలి వేసేది కదా. అటువంటిది నిన్న షుగర్ డౌన్ అయిందండి, జావ తాగలేదు కదా. టిఫిన్ తినేసరికి మధ్యలో గ్యాప్ వచ్చింది బాగా. అందుకని సరే మళ్ళీ జావ పెడదాంలే దానికోసమని స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి చింతకాయలు ఫంక్షన్ ముందు రోజు పెట్టామండి. ఇక ఆ రోజు నుంచి మూత తీసి చూడనే లేదు. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకొని ఖాళీ దొరికినప్పుడల్లా అంతా తీసి చూస్తున్నాను. నిన్న పండుమిరపకాయ, గుంటూరు పండుమిరపకాయ కారం తీసాను, టేస్ట్ చేస్తే సరిపోయింది. ఇదైతే వచ్చేసి చింతకాయ అండి, బాగానే ఉంది. బూజు రాలేదంటే ఉప్పు పసుపు కరెక్ట్గా పడిందని అర్థం. ఇంకా తీసేసి గింజలు ఏరేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ ఏడాదికి చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నాకైతే వచ్చేసి ఇంకా ఉసిరికాయలు కూడా తెచ్చామండి, ఉసిరికాయ కూడా పెట్టాలి. వచ్చేసి
ఫ్రెండ్స్ వచ్చేసి చాయ్ పెట్టేసుకున్నాను. ఇంకైతే వచ్చేసి రైస్ కడిగి పెట్టేసుకున్నాం. కుక్కర్ ఆన్ చేసేసుకుంటే కర్రీ ఒకటి, అట్లానే చట్నీస్ కూడా ఏవో ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి. వాళ్ళు అసలు ఓపిక లేదు, అందుకని ఇంకా రైస్ ఒకటి పెట్టేస్తున్నా, కర్రీ చేస్తాను. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి కొత్త రైస్ కుక్కరు మన ఫంక్షన్ అప్పుడు వాళ్ళు తీశారండి వంట వాళ్ళు. ఇక వాడేస్తున్నాను. వాళ్ళు వాడేసి లోపల పెట్టేస్తా. చాలా కుక్కర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇది కూడా పాడైపోతుందేమో అని భయం వేసి పెట్టాలంటే యమ్మీ టేస్ట్ మసాలా టీ రెడీ అయిపోయిందండి.